శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుంచి ఒక అద్భుతమైనటువంటి పరిహారం 12 రాసులకు ఉన్నటువంటి ఒక విషయాన్ని మనం తెలుపబోతున్నాము. ఈ సంవత్సరం మీరు దర్శించుకొని చేయవలసినటువంటి పరిహారం ఒక దేవాలయం కాదు, ఇది 9 దేవాలయాలు 1.5 రోజుల్లో చూడవలసినటువంటి దేవాలయం. అవకాశం ఉంటే ఒకటే రోజులో చూడొచ్చు, లేదా 1.5 రోజుల్లో చూసే ఒకది. ఈ నవగ్రహ దేవాలయాలు, నవగ్రహాలు మొత్తం 9, ప్రతి గ్రహానికి ప్రత్యేక దేవాలయం ఉంది. తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణం ప్రాంతంలో చుట్టుపక్కల ఈ నవగ్రహ దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలు దర్శించిన భక్తులు గ్రహపీడల నుంచి విముక్తి పొందుతారు. విశ్వాసం ఉంది. ఈ ఆలయ సముదాయాన్ని నవగ్రహ క్షేత్రం అని చెప్తుంటారు. ఈ యొక్క శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ దర్శనాన్ని చేసుకోవడం చాలా విశేషం. ఎన్నో పనులు ఉంటాయి, ఎంతో బిజీ ఉంటుంది. దీని శాస్త్ర ప్రమాణంగా ఈ దేవాలయం ఎక్కడిది, ఇంతకుముందు దీని చరిత్ర ఏంటి, దీంట్లో చేయడం వల్ల ఉన్న పరిహారాలు ఏంటి అని కూడా మనం చెప్తున్నాము. ఫస్ట్ ఇది సూర్య భగవానుడు, సూర్యనార్ కోవిల్, తిరుమంగళం గుడి అంటారు. తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు డిస్టిక్ లో కుంభకోణం పట్టణం నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమంగళం గుడి ప్రాంతంలో సూర్యనార్ కోవిల్ అనే ఒక ప్రసిద్ధ సూర్య దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో సూర్య భగవానుడు తన సతీమణులు ఉషా మరియు ఛాయా సమేతంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. చరిత్ర ప్రకారం ఈ ఆలయం కీర్తిశేస్తులు క్రీస్తు శకం 1075 1120 మధ్య కాలంలో నిర్మించబడింది. చోళ వంశానికి చెందిన కులోత్తుంగ చోళరాజులు ఈ ఆలయ నిర్మాణానికి ప్రధాన కారణమని చెప్తున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో కాశీ విశ్వేశ్వర స్వామి, విశాలాక్షి అమ్మవారు, నవగ్రహాలచే ప్రతిష్ఠించబడిన వినాయకుడు దేవాలయం ఉందట. వారి దర్శనం కూడా చాలా మంచిది. ఈ ఆలయంలో సూర్య భగవానునికి తామర పుష్పాలతో పూజలు చేయడం ప్రత్యేకం. పూజ అనంతరం ఆలయాన్ని 9 సార్లు ప్రదక్షిణం చేయడం సంప్రదాయం. ఇక్కడ పూజలు చేస్తే ఆయురారోగ్యం, ఐశ్వర్యం, శక్తి కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం. ఆరోగ్యం భాస్కరాదిత్యేదన్నారు, అంటే ఆరోగ్యానికి ప్రసాదించే సూర్య భగవానుడే అని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే రవి సంపదను ప్రసాదించేవాడు కూడా. ప్రతి సంవత్సరం జనవరి నెలలో పంటలు చేతికి వచ్చిన సందర్భంలో సూర్యునికి కృతజ్ఞతగా ఇక్కడ భారీ ఉత్సవాలను నిర్వర్తిస్తారు. సూర్యగ్రహణి యొక్క తండ్రి కశ్యప మహర్షి, తల్లి అతిథిదేవి, భార్యలు సంజన, ఛాయాదేవి, సంతానం శని యమధర్మరాజు, యమున తపతి, వాహనం 7 గుర్రాలు లాగే రథం, ప్రియమైన రోజు ఆదివారం, ప్రియమైన వర్ణం ఎరుపు కాషాయం. ఎవరైనా ఈ సూర్యగ్రహానికి చేస్తున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి చేస్తే ఒకటే ప్రాంగణంలో శాస్త్ర ప్రమాణంగా ఉన్నటువంటి ఒక దేవాలయం, అక్కడికి వెళ్ళి తప్పకుండా దర్శనం చేసుకోండి. విజయవస్తు. చంద్రగ్రహ దేవాలయం తింగళూరు తిరువయారు సమీపంలో ఉంటుంది. తమిళనాడు రాష్ట్రంలో తిరువయారుకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో తింగళూరు కోవిల్ అనే ప్రసిద్ధ చంద్రగ్రహ దేవాలయం ఉంది. ఈ ఆలయంలో కైలాసనాథ స్వామి ప్రధాన దేవుడు. తిరువయారు అంటే సాక్షాత్ మన యొక్క త్యాగరాజ స్వామి వారు జీవించినటువంటి స్థలం అనమాట. అక్కడ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలన్నీ అక్కడే జరుగుతుంది. చంద్ర భగవానుడు ప్రత్యేక సన్నిధిలో భక్తులు దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో చంద్రుని దర్శిస్తే సుఖం, శాంతి, దీర్ఘాయుషు లభిస్తుంది భక్తుల నమ్మకం. చంద్రుడు మనస్సుకు అధిపతి, మనఃకారకుడు కాబట్టి ఇక్కడ పూజలు చేస్తే మానసిక ఒత్తిడి, ఆందోళన, దుఃఖం తగ్గుతాయని చెప్తారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వచ్చే పాల్గొన నక్షత్రంలో చంద్రకాంతి నేరుగా ఆలయంలో శివలింగంపై ప్రసరించడము ఈ క్షేత్రంలోని ప్రత్యేక విశేషంగా భావిస్తారు. ఇక చంద్రగ్రహణి యొక్క వివరాలంటే తండ్రి అత్రి మహర్షి, తల్లి అనసూయాదేవి, భార్యలు దక్ష ప్రజాతి కుమారులైనటువంటి 27 నక్షత్రాలు, ప్రియ భార్య రోహిణి, వాహనం జింక మరియు రథం, ప్రియమైనటువంటి రోజు సోమవారం, ప్రియమైనటువంటి వర్ణం తెలుపు. అంగారక కుజగ్రహ దేవాలయం వైదీశ్వరన్ కోవిల్ అంటారు. ఇది చాలా ఫేమస్ అనమాట. వైదీశ్వరన్ కోవిల్ తమిళనాడులో. ఇది అంగారక కుజగ్రహానికి సంబంధించిన నవగ్రహ క్షేత్రంగా ప్రసిద్ధి పొందిందండి. తమిళనాడు రాష్ట్రంలో మయిలాడుదురై జిల్లాలో కుంభకోణం నుండి సుమారు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ క్షేత్రమైన వైదీశ్వరన్ కోవిల్ అంటారు. ఇది కుజగ్రహ అంగారకుడు మంగళుడికి గ్రహానికి సంబంధించిన నవగ్రహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు వైద్యనాథ స్వామి శివుడు. ఈ క్షేత్రాన్ని వైదీశ్వర కోవిల్ అంటారు. బాగా వినండి, ఈ యొక్క సబ్జెక్ట్ బాగా ఇది కొంచెం వినాలి, ఆరోగ్యం కోసమే చెప్తున్నాను. ఈ ఆలయంలో స్థల పురాణం ఏం చెప్తుంది, అమ్మవారు తయాలనాయకి అమ్మవారు అంటారనమాట. ఈ స్థల పురాణ ప్రకారం జటాయువు, గరుడు, సూర్యుడు కూడా ఇక్కడే అంగారకుని పూజించినట్టు చెప్పడం జరుగుతుంది. వైద్యనాథుడు అంటే రోగాలను నివారించే వైద్యనాథుడు. డాక్టర్స్ ఎక్కడో లేదు, సాక్షాత్ ఆ వైద్యనాథుడు ఆ వైదీశ్వరుని కోవిల్లో ఉన్నాడు. భక్తుల విశ్వాస ప్రకారం ఈ క్షేత్రంలో అంగారకుని దర్శిస్తే అనేక రోగాలు తొలగి ఆరోగ్యం కలుగుతుంది నమ్మకం. అందుకే ఈ క్షేత్రం ఆరోగ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అంగారక కుజగ్రహానికి ప్రత్యేక సన్నిధి ఉంది. కుజగ్రహ అనుగ్రహంతో
ధైర్యం, శక్తి, భూమి, సంపద, వాహన యోగం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అంగారగ్రహం ధైర్యం, శక్తి, విజయాలకు కారకుడు అని శాస్త్రాలు గట్టిగా చెప్తున్నాయి. అలాగే కుజదోషం వల్ల వివాహం ఆలస్యమైన వారికి, సంతానం లేని వారికి ఈ అంగార క్షేత్రాన్ని దర్శిస్తే పూజలు నెరవేరుతాయి, చేస్తే అద్భుతంగా జరుగుతుంది, వివాహ యోగం కలుగుతుంది. కుజదోషం, మంగళదోషం, వివాహ అడ్డంకులు, అన్ని రకాల పూజలు ఇక్కడ అవుతుంది. ఈ ఆలయంలో సిద్ధామృత తీర్థం ఎంతో పవిత్రమైనది. బాగా వినండి, మళ్ళీ చెప్తున్నాను. ఈ దేవాలయంలో సిద్ధామృత తీర్థం చాలా విశేషమైనది. ఈ తీర్థంలో స్నానం చేసి స్వామివారిని దర్శిస్తే రోగాలు తొలగి ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం. ఇక్కడ భక్తులు సాధారణంగా ఎరుపు పుష్పం, కందులు దానం చేస్తూ ఉంటారు. అంగారగ్రహ శాంతి పూజలు చేస్తూ ఉంటారు. ఈ అంగారగ్రహం యొక్క తండ్రి భూమాదేవి, అందుకే భౌముడు అని పేరు ఇతనికి. ఇంకొక పేరు మంగళుడు. భార్య జ్వాలిని, లోహితి పురాణాల్లో పేర్కొనబడుతుంది. వాహనం మేషం, గొర్రె. ప్రియమైనటువంటి రోజు మంగళవారం. ప్రియమైనటువంటి వర్ణం ఎరుపు వర్ణం. చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం. మిస్ అవ్వకండి. ఈ సంవత్సరంలో ఒక్కసారైనా వెళ్ళి దర్శనం చేసుకోండి. బుధగ్రహ దేవాలయం తిరువెంకాడు అంటారు దీన్ని. అంగారక గ్రహ క్షేత్రమైన వైదీశ్వరన్ కోయిలకి సుమారు 10 కిలోమీటర్ దూరంలో తిరువెంకాడు అనే ఒక దేవాలయం అనే ప్రాంతంలో బుధగ్రహ దేవాలయం ఉంది. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు శ్వేతారణ్యేశ్వర స్వామి వారు పరమశివుడని చెప్పబడుతుంది. అమ్మవారు బ్రహ్మ విద్యాంబిక అని అంటారనమాట. పురాణాల ప్రకారం వాల్మీకి రామాయణంలో కూడా ఈ క్షేత్రం ప్రస్తావన ఉందని చెప్పబడుతుంది. అందువల్ల ఈ ఆలయానికి సుమారుగా 3000 సంవత్సరాల ప్రాచీన చరిత్ర ఉందని భావిస్తున్నారు. ఇక్కడ బుధగ్రహాన్ని దర్శించి పూజలు చేసిన భక్తులకి బుద్ధి, విద్య, వాణిజ్యంలో అభివృద్ధి, అంటే వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం. బుధుడు జ్ఞానకారకుడు, వాక్పటిమ, వ్యాపారం, విద్యలకు కారకుడు కాబట్టి శాస్త్రాలు చెబుతున్నాయి. అందులో విద్యార్థులు, వ్యాపారులు ఈ క్షేత్రాన్ని దర్శించి విశేషంగా భావిస్తారు. బుధగ్రహం యొక్క తండ్రి చంద్రుడు, తల్లి తారాదేవి, భార్య ఇలా, సంతానం పురురూపుడు, వాహనం సింహం మరియు రథం. ప్రియమైనటువంటి రోజు బుధవారం. ప్రియమైనటువంటి వర్ణం ఆకుపచ్చ వర్ణం. చాలా విశేషంగా చెప్పబడుతుంది. బృహస్పతి గ్రహ దేవాలయం ఆలంగుడి అంటారు. ఇది ఒక నవగ్రహ క్షేత్రాల్లో చాలా విశేషమైనటువంటిది ఆలంగుడి. తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణం నుండి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలంగుడి ప్రాంతం. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఈ యొక్క నవగ్రహ క్షేత్రం అంతా కుంభకోణానికి 15, 20, 30, 40 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది కాబట్టి ఒకటే రోజు చేసుకోవచ్చు. పొద్దున 5:30 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి లోపు కంప్లీట్ అవుతుంది. లేదా కొన్ని మిస్ అయితే మరుసటి రోజున. ఎక్కువ శాతం మంది ఒకటే రోజు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. జిగ్జాగ్గా చేసుకోండి. నేను సీరియల్గానే వెళ్తాను కాదు, ఏదేది దగ్గర ఉంటే అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు, తప్పు లేదు. బృహస్పతి గ్రహం. ఈ బృహస్పతి గురు దేవాలయం ఉంది. ఈ ఆలయంలో భక్తులు గురు దక్షిణామూర్తి క్షేత్రంగా కూడా పిలుస్తారు. తమిళనాడులో అత్యంత ప్రసిద్ధి చెందిన నవగ్రహ క్షేత్రాల్లో ఇది ఒకటి. చరిత్ర ప్రకారం ఈ ఆలయాన్ని కీర్తు శకం 1131 ప్రాంతాల్లో విక్రమ చోళ చక్రవర్తి నిర్మించినట్టు చెప్పబడడం జరుగుతుంది. ఈ క్షేత్రంలో ప్రధాన దేవుడు ఆపత్సహాయేశ్వర స్వామి. ఆపత్సహాయేశ్వర స్వామి అంటే ఏ విధమైనటువంటి ఆపద ఉన్నా వెంటనే ఆయన సహాయం చేసేస్తాడు. అంత గొప్ప స్వామి ఆపత్సహాయేశ్వర స్వామి అంటే. చూడండి, శివుడు ఇక్కడ దేవగురువు బృహస్పతి స్వరూపంగా ఉన్నారు. గురు దక్షిణామూర్తిని పూజలు అందుకుంటున్నారు. స్థల పురాణ ప్రకారం పార్వతీదేవి ఈ ఆలయంలో అమృత పుష్కరిణిలో పునర్జన్మ పొందిందని చెప్పడం జరుగుతుంది. శివునిలో ఐక్యమైందట తర్వాత. అలాగే సముద్ర మదన సమయంలో ఉద్భవించిన హాలాహల విషాన్ని శివుడు ఇక్కడే సేవించి గొంతులో నిలుపుకున్నాడని కథనం తెలపబడుతుంది. ఈ విధంగా దేవతలు ఆపద నుండి రక్షించబడినటువంటి శివుడు కాబట్టి ఆపత్ సహాయేశ్వరుడు, ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు అని పిలుస్తారు. గురుగ్రహానికి గురువారం అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. ఆ రోజు భక్తులు నానబెట్టిన శనగలు, దాంతో తయారు చేసినటువంటి మాలను పసుపు తాడుతో గురు భగవానికి దండ వేయడం వంటి పూజలు చేస్తారు. ఇలా పూజ చేస్తే విద్యలో ఆటంకాలు తొలగి చదువుల అభివృద్ధి, కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే గురుగ్రహ దోషం తొలగుతుంది. వివాహంలో ఆటంకాలు ఉంటే తొలగుతుంది. ఐశ్వర్యం పెరుగుతుంది. దక్షిణామూర్తి ఆలయంలో చుట్టూ 24 ప్రదక్షిణాలు చేసి 16,000 సార్లు జపం చేసుకోవాలి. అది తర్వాత స్వామి సన్నిధిలో నేతితో 24 దీపాలు వెలిగిస్తే గ్రహ దోషాలు తొలగి గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందని భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఈ సంవత్సరం చేసుకోవాల్సినటువంటి పరిహారం అన్నమాట. ఇంకా బృహస్పతి యొక్క వివరాలు. తండ్రి వచ్చి ఆంగీరస మహర్షి, తల్లి శ్రద్ధాదేవి, భార్య తారాదేవి, సంతానం కచుడు మరియు ఇతరులు, వాహనం ఏనుగు మరియు రథం. ప్రియమైనటువంటి రోజు గురువారం. ప్రియమైనటువంటి వర్షం, ఈ యొక్క వర్ణం ఏదైనా ఉంటుందంటే అది పసుపు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక శుక్రగ్రహ దేవాలయం కంజనూర్ అంటారు. ఇది
తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణం సమీపంలో కంచనూరు గ్రామంలో శుక్రగ్రహ దేవాలయం ఉంది. ఈ సూర్యనారాయణ కోవిల్ నుండి సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలోనే ఈ యొక్క దేవాలయం ఉంటుంది. అందుకే చెప్తున్నాను, కొన్ని 20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది కంటే ఫస్ట్ దగ్గర ఉన్న దేవాలయాలన్నీ కంప్లీట్ చేసుకుంటే దూరం ఉన్న గ్రహాలన్నీ కూడా చేసుకోవచ్చు. దాని మ్యాప్ కూడా ఉంటుందండి. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఆ మ్యాప్ కూడా దొరుకుతుంది, ఎలా స్పీడ్గా పోయి రీచ్ అవ్వాలో. ఈ సూర్యనారాయణ కోవిల్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ క్షేత్ర పురాణాల్లో పలాసవనం, బ్రహ్మపురి, అగ్నిస్థలం అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు ఆంగీరసేశ్వర స్వామి శివుడు, అమ్మవారు కర్పూరాంబికాదేవి అని కూడా చెప్పడం జరుగుతుంది. స్థల పురాణంలో బ్రహ్మదేవుడు ఇక్కడే పార్వతీ పరమేశ్వరులు దివ్య వివాహాన్ని దర్శించారని కూడా చెప్పడం జరుగుతుంది. శుక్రగ్రహ వివరాలు: భార్య ఊర్ధస్వతి, ఇంకొక పేరు సుశీల, వాహనం గుర్రము, మొసలి. పురాణాల ప్రకారం భిన్నంగా చెప్పబడుతుందని కూడా చెప్పుకోవచ్చు మనం. సంతానం దేవయాని, శుక్రాచారిణి కుమార్తెగా ప్రసిద్ధి అవుతుంది. ప్రియమైనటువంటి రోజు శుక్రవారం, ప్రియమైనటువంటి వర్ణం తెలుపు. ఈ విశేషాలు: తెల్ల పుష్పంతో పూజ చేయడం, వెండి లేదా తెలుపు వస్త్రాలు దానం ఇవ్వడం, శుక్రవారం ప్రత్యేక అభిషేకాలు చేస్తారు. భార్య ఆరోగ్యం, దాంపత్య సుఖం, ఐశ్వర్యం కోసం భర్తలు ఇక్కడ శుక్రగ్రహ పూజలు చేయడం సంప్రదాయం. బాగా గుర్తుపెట్టుకోండి, మగవాళ్ళందరూ మీ ఆడవాళ్ళ కోసం పూజ చేసే ఒక అద్భుతమైనటువంటి సమయం. భార్యలు ప్రతి గుళ్ళో చేస్తారు, కానీ భర్తలు ప్రత్యేకంగా చేసే ఒక పూజ స్థలం ఇది ఒక్కటే ప్రపంచంలో. గుర్తుపెట్టుకోవాలి. టీవీలో, యూట్యూబ్లో చూసేవాళ్ళు మీ యొక్క శ్రీమతి క్షేమంగా ఉంటే మీరు క్షేమంగా ఉంటారు కాబట్టి అక్కడ పోయి పూజ చేయండి. ఇక్కడ భక్తితో పూజ చేసే శుక్రదోషాలు తొలగి దాంపత్య సౌఖ్యం, ఐశ్వర్యం, సుఖ సంపదలు కలుగుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. శనిగ్రహ దేవాలయం తిరునల్లార్ అద్భుతమైనటువంటి క్షేత్రం అండి. మొన్ననే 6వ తారీఖున శని భగవానుడు కుంభం నుంచి మీనంలోకి మారినటువంటి క్షణం అక్కడే విశేషమైనటువంటి పూజ చేసి 8:29 ఆ హారతి కొన్ని లక్షల కోట్ల మంది చూస్తారనమాట లైవ్లో. అలాంటి అద్భుతమైనటువంటి క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణం నుండి సుమారుగా 53 కిలోమీటర్ల దూరంలో, కారైకాల్ సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ క్షేత్రం తిరునల్లార్ శనేశ్వర క్షేత్రం. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు దర్భారణ్యేశ్వర స్వామి. దర్భారణ్యేశ్వర స్వామి వారి యొక్క పరమశివుడే దర్భారణ్యేశ్వర స్వామి. ఇక్కడ శని భగవానుడు ప్రత్యేక సన్నిధి ఉంది. ఈ క్షేత్రంలో ఉన్న పవిత్ర నదీ తీర్థం స్నానం చేస్తే సర్వపాపాలు తొలగి శని ప్రభావం తగ్గుతుందని భక్తుల నమ్మకం. దర్భ అంటే గరిక. ఈ దేవుడికి గరిక ఎంతో ప్రీతికరమైనటువంటిది. అందుకే ఈ స్వామిని దర్భారణ్యేశ్వర స్వామి, దర్భాధిపతి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయాలు దర్శించినప్పుడు భక్తులు దర్భగడ్డలు కొసలుగా ముడి వేస్తూ ఉంటారు. అంటే దాన్ని కూర్చోమంటారు, కొసలుగా ముడి వేసేదాన్ని. అలా ముడి వేస్తే తమ కష్టాలన్నీ తొలగుతాయని భక్తుల యొక్క విశ్వాసం. ఈ క్షేత్రంలో నలనారాయణ స్వామి దేవాలయం కూడా ఉంది. ఇక్కడ నలుడు, దమయంతి విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. పురాణ కథన ప్రకారం నలమహారాజు శనిగ్రహం ఇక్కడే పట్టుకుని పీడించడం ప్రారంభించాడని చెప్పబడుతుంది. అందుకే ఇక్కడ ఉన్న తీర్థం పేరు నలతీర్థం అని అంటారు. ఆ నలతీర్థంలో స్నానం చేయాలి లేదా ప్రోక్షణమైనా చేసుకోక తప్పదు. ఈ తీర్థంలో స్నానం చేస్తే పాపాలు తొలగి శని దోషాలు తగ్గుతాయని విశ్వాసం. ఈ ఆలయంలో శనీశ్వరుడికి ప్రతిరోజు అభిషేకాలు నిర్వర్తిస్తారు. ఆ జలమంతా కూడా ఆ నలతీర్థం నుండి పడుతుంది. తండ్రి సూర్యభగవానుడు, తల్లి ఛాయాదేవి, భార్యలు నీలాదేవి, మాండాదేవి. వాహనం కాకి, గద. సంతానం గుళికుడు, మండి. శని భగవాను యొక్క కుటుంబం ఇది. ప్రియమైనటువంటి రోజు శనివారం, ప్రియమైనటువంటి పదార్థం నువ్వుల నూనె. శనిగ్రహ పరిహారాలు. ఈ శని దోషం తగ్గేందుకు భక్తులు ఇక్కడ ఏ విధమైనటువంటి పరిహారాలు చేస్తాం? నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తున్నాం, నల్ల నువ్వులు దానం చేయడం, శనివారం ఉపవాసం చేయడం, శని మంత్ర జపం చేయడం, నలతీర్థంలో స్నానం చేసి శని దర్శనం చేసుకోవడం. ఇలా భక్తితో పూజ చేస్తే శనిగ్రహ దోషాలు తగ్గి ఆయురారోగ్యం, శాంతి, స్థిరత్వం కలుగుతాయని భక్తుల ప్రసిద్ధి. ఈ యొక్క సంవత్సరం మీరు ఒక్కసారైనా వెళ్ళి ఆ తిరునల్లార్ క్షేత్రాన్ని దర్శనం చేసుకోండి. ఇంకా 8వది రాహుగ్రహ దేవాలయం తిరునాగేశ్వరం అంటారు. ఇది తమిళనాడులో రాష్ట్రంలోని కుంభకోణం నుండి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ నవగ్రహ క్షేత్రం. చూడండి, నేను చెప్పాను కదా, కొన్ని దేవాలయాలు 3 కిలోమీటర్లు, కొన్ని దేవాలయాలు 6 కిలోమీటర్లు, కొన్ని దేవాలయాలు 10 కిలోమీటర్లు, కొన్ని 50 కిలోమీటర్లు దూరంగా ఉన్నవి లాస్ట్లో పెట్టుకొని దగ్గర ఉన్నవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోండి. ఉదయం 6 నుంచి 12 లోపు, సాయంత్రం కొన్ని చూసుకోండి. ఈ తిరునాగేశ్వరం ఇది రాహుగ్రహానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు నాగనాథస్వామి పరమశివుడు, అమ్మవారి ప్రియనాయకీ దేవి అంటారు. ఇక్కడ రాహు భగవానుడు ప్రత్యేక సన్నిధి ఉంది. రాహుదేవుడు సర్పాకార రూపంలో దర్శనమిస్తాడు. స్థల పురాణం ఏం చెప్పిందంటే, పురాణాల ప్రకారం రాహుదేవుడు ఇక్కడ శివుని ఆరాధించి అనుగ్రహం పొందినని చెప్తున్నారు. ఆదిశేషుడు, దక్షుడు,
కారకోటకుడు వంటి నాగరాజులు ఇక్కడ శివుని ఆరాధించారు. అందుకే ఈ క్షేత్రంలో రాహుదేశ నివారణ క్షేత్రంగా ప్రసిద్ధి చెంది. ఈ ఆలయంలో అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే రాహుకాల సమయంలో రాహు భగవానునికి పాలాభిషేకం. ఇది బాగా గమనించండి, మళ్ళీ చెప్తున్నాను. రాహుకాల సమయంలో రాహుకి పాలాభిషేకం నిర్వహిస్తారు. ఈ అభిషేకంలో ఒక ప్రత్యేక విశేషం ఉంది. అయ్యా, ఈ సంవత్సరం పరావణమ సంవత్సరంలో మీరు అందరూ పోయి దర్శనం చేసుకుని ఆ విశేషాన్ని చూడాలి. ఈ అభిషేకంలో రాహు అభిషేక సమయంలో పాలు కంఠం దగ్గరికి రాగానే నీలంగా కనబడుతుంది. ఇది ఎక్కడ సృష్టి? ఇది ఆ స్వామివారికి అభిషేకం చేస్తారండి. ఆ స్వామివారి కంఠం దగ్గరికి రాగానే ఆ పాలు నీలంగా కలర్ మారుతూ కనబడుతుంది. అదే ఇక్కడ ఉన్నటువంటి గొప్ప విషయం. ఎంతోమంది రీసెర్చ్ చేశారు, సైంటిస్టులు అందరూ చేశారు. ఎవరికి అంతు చిక్కని ఒక అద్భుతం అనమాట ఈ యొక్క దేవాలయంలో. రాహు విగ్రహం తలపై పాలు పోస్తే అవి కంఠానికి మెడకు దగ్గరికి వచ్చేసరికి నీల రంగులో మారుతుంది. అయితే రాహుకాల సమయంలో తప్ప మిగతా ఏ సమయంలో రాదు. ఇది ఆ రాహుకాల సమయంలోనే వస్తుంది ఇది. అందుకే ఇది చూడడానికి వేలాది మందుల భక్తులు వస్తూ ఉంటారు. ఈ రాహుగ్రహం తండ్రి వచ్చి విప్రచిత్తి, తల్లి సింహిక, భార్య కరాళి, నాగవల్లి పురాణాల ప్రకారం చెప్పబడుతుంది. వాహనం సింహం మరియు సర్పం. ప్రియమైనటువంటి రోజు శనివారం, మంగళవారం. ప్రియమైన వర్ణం నీలం మరియు నలుపు. రాహుగ్రహ పరిహారం, రాహుగ్రహ దోషాలు, నాగదోషాలు, కాలసర్ప దోషాలు, గర్భాష్ట దోషాలు ఇవన్నీ కూడాను పాలు నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. నీల వస్త్రదానం, సర్పాలకు సంబంధించిన పూజలు, రాహుమంత్ర జపం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇలా భక్తితో పూజిస్తే గ్రహాలు తొలగి శత్రుబాధలు తగ్గి జీవితంలో విజయాలు కలుగుతాయని భక్తుల యొక్క విశ్వాసం. అందుకే ఇక్కడికి వెళ్ళి ఒక్కసారైనా ఈ సంవత్సరం దర్శనం చేసుకోండి. ఇంకా ఆఖరిది కేతుగ్రహ దేవాలయం. కీజ పెరుంబళ్ళి అనే ఒక ఊర్లో ఇది ఒకటి ఉంటుంది. తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణం సమీపంలో తిరువెంగాడు నుండి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూంబుహార్ దగ్గర ఉన్న కీజ పెరుంబళ్ళి గ్రామం. ఇక్కడ చాలా మందికి ఈ దేవాలయానికి వెళ్ళే కేతుగ్రహ దేవాలయం ఉంది. ఇది నవగ్రహాల్లో కేతుగ్రహానికి ప్రసిద్ధి చెందిన క్షేత్రము. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు నాగనాథ స్వామి పరమశివుడు, అమ్మవారు సౌందర్య నాయకి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ క్షేత్రంలో కేతు భగవాను ప్రత్యేక సన్నిధి ఉంది. కేతుదేవుడు సర్పరూపంలో దర్శనమిస్తాడు. స్థల పురాణాల ప్రకారం వాసుకి మరియు ఇతర నాగరాజులు ఇక్కడ శివుని ఆరాధించినట్టు చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈ క్షేత్రంలో నాగదోష పరిహార క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. రాహువు కేతు గ్రహాలు సముద్ర మథన సమయంలో అమృతం తాగిన అసురుడైన సొరువాను నుండి ఉద్భవించారు అని చెప్పడం జరిగిందనమాట. పురాణ ప్రకారం రాహుకేతువులు జంట సర్పాకార రూపంలో కలిసి క్షీరసాగర మథన సమయంలో దేవతలకు సహాయం చేశారని కూడా చెప్పడం జరుగుతుంది. మోహిని రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువు అతని తలను కోసినప్పుడు తలభాగం రాహుగాను శరీర భాగం కేతువుగాను మారిందని పురాణాలు చెబుతున్నాయి. కేతుగ్రహ వివరాలు: వాహనం గద సర్పం, ప్రేమైనటువంటి వర్ణం బూడిద రంగు, ప్రేమైనటువంటి రోజు మంగళవారం మరియు ఆదివారం. కేతుగ్రహ పరిహారాల దేవాలయంలో జరుగుతున్నది. కేతుగ్రహ దోష నివారణకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు ఒక్కపేటలో 7 ప్రమిదలు దీపాలు వెలిగిస్తారు. 7 దీపాలు వెలిగిస్తారు ఒకటేసారి. కేతుగ్రహాన్ని ఆరాధిస్తారు. కేతు దోషాల నాగదోషం, సర్పశాపాలు తొలగేందుకు భక్తులు ఇక్కడ నాగప్రతిష్ఠ పూజలు చేస్తారు. పాలు మరియు పుష్పాలతో అభిషేకం చేస్తారు. సర్పాలకు సంబంధించిన పూజలు చేస్తారు. ఇలా భక్తితో పూజ చేసి కేతుగ్రహ దోషాలు తొలగి ఆధ్యాత్మిక అభివృద్ధి, శాంతి, మోక్ష మార్గాలు కలుగుతాయని భక్తుల యొక్క విశ్వాసం. అందుకే ఈ యొక్క సంవత్సరం అందరూ కూడాను ఈ నవగ్రహ క్షేత్రాన్ని దర్శించుకోవాలి. మరి ఎలా వెళ్ళాలి? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రూట్లో నుంచి చెన్నై మార్గం ద్వారా వెళ్ళొచ్చు, లేదా తిరిచి వెళ్ళి కుంభకోణం దగ్గర నుంచి అయినా వెళ్ళొచ్చు. కుంభకోణం దిగిన తర్వాత ఫస్ట్ కుంభకోణం అయితే మెయిన్ ప్లేస్, అక్కడ క్యాబ్ అయినా బుక్ చేసుకోండి, లేదా షేర్ ఆటో లాగా ఉంటుంది. అన్ని దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. ఏది త్వరగా తీసుకురాలి, ఏది వెళ్ళాలో అలా మాట్లాడుకొని చక్కగా వెళ్ళి ఆ దర్శనాలంతా కూడా చేసుకోండి. అద్భుతం. ఒకటే రోజులో పొందొచ్చు. ఆహారాలకి ప్రాబ్లం ఉండదు, అక్కడ ఉండడానికి ప్రాబ్లాలు ఉండదు. కుంభకోణంలో స్టే చేసి అన్నిటిని కూడా చూడవచ్చు. చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం. చాలా అందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి. నేను చెప్పినటువంటి పరిహారాలన్నీ ఇక్కడ చాలా సబ్జెక్ట్ ఈ యొక్క సంవత్సరం నేను చెప్పడం జరిగింది. దాన ధర్మాలు కానీ, పూజలు కానీ, క్షేత్రాలు కానీ అన్నీ చెప్పడం జరిగింది. ఇవన్నీ చేయగలిగిన వాళ్ళు ఖచ్చితంగా చేయండి. లేని పక్షంలో మీ స్థానంలో మీ యొక్క స్వగృహంలో ఉండి ప్రార్థన చేయండి. అందరూ కూడా అన్ని గ్రహ దోషాలు తొలగి ఆనందంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. చంద్రమౌళి వెంకటేశ్వర విజయోస్తు.